జనం మెచ్చిన బాటరా ఇది జానపదాల జాతర ఆట పాట. అందరికీ దండాలు దండాలు దండాలు. నమస్తే ఉల్లా, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? మరి నేను మీ యాంకర్ శృతి పటేల్ వచ్చేసిన. మీరు అందరు కూడా టీవీలో ముందు కూర్చొని మరి ఎప్పుడెప్పుడు వస్తుంది కార్యక్రమం, ఎప్పుడెప్పుడు చూడాలని ఎదురు చూస్తున్నారని నాకు అర్థమైపోయింది. ఇక అందుకే ఆలోచన చేయకుండా ఇక వచ్చేసిన ఉల్లా. మరి మామిడి పండ్లు సీజన్ ఎప్పుడు వస్తుంది? ఎండాకాలంలో వస్తుంది. ఎండాకాలంలో అటు ఇటు తిరిగి మస్తు చల్లపూట ఒక కాడ చెట్టు కింద కూర్చొని, లేకపోతే ఇంత నీడ పంపున కూర్చొని మంచిగా సేదరిద్దామని మనకు అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ కొంచెం మనసుకి ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగియాలంటే ఇంకొంచెం కూడా సంగీతాన్ని, కొద్దిగా ప్రశాంతతని మీకు కావాలి కదా. మరి ఆ ప్రశాంతత ఇవ్వడానికే ఇలా ఆటపాటల మంచి మంచి పాటలతోని, మంచి మంచి సేకరణ పాటలతోని ముందుకు వచ్చేసిర్రు. మరి ఎవరు ఏడికెళ్ళి వచ్చిర్రు, ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు, ఏం పాటలు పట్టుకొచ్చిర్రు, ఆ పాటలు ఎట్లుంటాయి, మీకు నచ్చుతాయా మెచ్చుతాయా చూడాలి అంటే మరి ఆటపాట షురూ చేయాలి. మరి మీ అందరికీ ఎరుక ఆటపాట క్వార్టర్ ఫైనల్స్లో ఉన్నాము. మరి ఇంకా ఆలస్యం చేయకుండా షురూ చేద్దామా? జనం మెచ్చిన బాటరా ఇది జానపదాల జాతర ఆట పాట. అమ్మయ్య ఉల్లా. ఇక మా ఊళ్ళో అయితే వాయిద్య కళాకారులు వచ్చిర్రు. ఎందుకంటే మోగింది కదా సప్పుడు. సప్పుడు మోగితే మా అన్నలు వచ్చినట్టే. అన్న నమస్తేనే అమ్మ వచ్చి కూర్చున్నారు. ఇక మా వాయిద్య కళాకారులు వచ్చి ఇక వాయిద్యాలు కొడుతుంటే మరి మా ఆటలాటలు ఉంటారా? అదే ఆట అంటే ఏందుల్లా మన భాషలో అదే మా డ్యాన్స్ చేసి మా తమ్ముళ్ళు మా చెల్లెళ్ళు వచ్చేసిరు. ఒకసారి చూసుకుందాం. అమ్మో వచ్చేసిరు పోరగాళ్ళు ఆటపాట అంటే ఉర్రికత్తరు. ఇక చల్లగా ఉండాలి. చిర్రు అమ్మయ్య వీళ్ళు వచ్చిర్రు వాళ్ళు వచ్చిర్రు. మరి ఇక పెబ్బల జుంగల సంగతి తెలవాలి అంటే ముందు మా పెద్ద మనిషిని పిలుచుకోవాలి, అరుసుకోవాలి. మరి మా పెద్ద మనిషి ఎవరు మీ అందరికి తెలుసు. మరి చాలా గొప్ప మనిషి, ఎన్నో పాటలు పాడి అందరి హృదయాలను గెలుచుకున్న మా యశ్పాల్ అన్న నమస్తేనే. నమస్తే రా తల్లి, బాగున్నావా? చాలా బాగున్నానా, మీరు ఎట్లున్నారు? నేను బాగున్నాను. కొత్త కొత్త పాటలతోని, కొత్త కొత్త కళాకారులతోని ఈరోజు బాగా దుమారం చేసేటట్టున్నావు కదా. మరి అసలే క్వార్టర్ ఫైనల్స్ అన్న, మనం లూకుంటారా? దుమారం చేయనికే వచ్చిర్రు అలా. రైట్ రా తల్లి, షురూ చేద్దామా? మరి షురూ చేద్దామంటే మరి పెబ్బల్ని మందలించుకోవాలి. మరి మీ అందరికీ ఎరుకుల్లా పెబ్బలు వాళ్ళ జుంగల్ని పట్టుకొని వస్తారు కదా. మరి ఏ పెబ్బ ఏడికెళ్ళి వచ్చిరో ఒక్కసారి అరుచుకుందాము, చూసుకుందాము. అమ్మో ఇటు దిక్కు చూసిర్రా ఉల్లా, మా మల్లేశన్న వచ్చి కూర్చున్నాడు. అన్న మల్లేశన్న ఎట్లున్నావే? బాగున్నావా? మంచిగా ఉన్నావు. మరి జుంగలు వచ్చిర్రా? ఇద్దరు మంచిగా అటొక్కళ్ళు ఇటొక్కళ్ళు. అబ్బో ఆయన షున్ను వేసుకొచ్చిండు, ఈయన షున్ను వేసుకొచ్చిండు. అబ్బో మంచి తయారుగా ఉన్నారు, చూస్తేనే అర్థమవుతుంది. మరి నీకు పోటీగా ఎవరు వచ్చిరో చూసుకుందాం ఒక్కసారి. మరి ఇటు దిక్కు ఒక్కసారి తొంగి చూస్తే అబ్బో మా కృష్ణవే నాకు వచ్చేసింది. అక్కెట్లున్నావు? బాగున్నానక్క. మంచిగా ఉన్నావా? జుంగలు తీసుకొచ్చినావా? రెడీగా ఉన్నారు ఇద్దరు రెడీగా ఉన్నారా? ఇక నేను పిలుచుడే ఆలస్యం అంటావు అంతేనా? మరి ఇటొక్క జుంగ అటొక్క జుంగ తయారుగా ఉన్నారు. ఇంకా తయారుగా ఉన్నాక ఇంకేందుల్లా, ఇక నేను ఇంత ముచ్చట పెడితే ఎట్లుంటుంది చెప్పు. ఈ ముచ్చట ఆపేసి మన పాటలు షురూ చేసుకుందాము. మరి పాటలు షురూ చేయాలంటే మీ అందరికీ ఎరక ముందుగా మొదటి యుద్ధి మన పెబ్బతో మొదలవుతుంది. మరి మల్లేశన్న నీతోనే ఈ యొక్క మొదటి యుద్ధిని మొదలు పెడదాం. ఇక వచ్చేసే ఇక అమ్మ మా మల్లేశన్న అయితే వచ్చేసిండు. అన్న మల్లేశన్న మంచిగా ఉన్నావు కదా? నువ్వు ఎంత మంచిగా ఉంటావు. మరి నీ పాటలు కూడా గంత మంచిగా ఉంటాయని మాకు తెలుసు. మరి ఒకసారి పేరు ఊరు యాడ్ చేసుకుందావా? నా పేరు గడిప మల్లేష్, మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్. మరి అన్న ఏం పాట పట్టుకొచ్చినవి మరి అలా? జానపద గీతం రా. ఇదే మా ఊళ్ళతో ఉన్న పెద్ద పరిశాన ఇదే. ఏం పాట పట్టుకొచ్చినట్టు జానపదం. మన ఆట పాట అంటేనే జానపదమాయే, సేకరణ పాటలాయే. ఇక అచ్చటోళ్ళు అంతా పెబ్బలు గిట్ల వస్తే ఎట్లా చెప్పురు? ఇక నన్ను పక్కకి జరిపేటట్టున్నారు. ఇక వాడితే అందులో దాని సారాంశం ఉంటది. అందుకే ఏ పాట పేరు చెప్తావు? నల్లల కాడ మూల మలుపుల కాడ అని ఇద్దరి సంవాదన ఉంటది, ఇద్దరు సంభాషణ. ఏం పాట అనేది మీకు అర్థమైంది కాబట్టి ఇంకా దాని లోపలికోవాలంటే పాట పాడాలన్నా. మరి షురూ చేస్తావా? ఇక పెబ్బవి తగ్గేదే లేదు మరి. కానీ షురూ చేయి.
మూడు నల్లల కాడ ములా మలుపుల కాడ మూడు నల్లల కాడ ములా మలుపుల కాడ నా దేశము రాయే నా రాజ్యము రాయే నా దేశము రాయే నా రాజ్యము రాయే 3 రూపాయలిత్తా ముక్కు పుల్లాదెత్త 3 రూపాయలిత్తా ముక్కు పుల్లాదెత్త నా దేశము రాయే నా రాజ్యము రాయే నా దేశము రాయే నా రాజ్యము రాయే 3 రూపాయలద్దు ముక్కు పుల్లాలద్దు 3 రూపాయలద్దు ముక్కు పుల్లాలద్దు నీ దేశము రాను నీ రాజ్యము రాను నీ దేశము రాను నీ రాజ్యము రాను ఏడు రూపాయలిత్త ఎండి గొలుసులు తెత్త 7 రూపాయలిత్త ఎండి గొలుసులు తెత్త నా దేశము రాయే నా రాజ్యము రాయే నా దేశము రాయే నా రాజ్యము రాయే 7 రూపాయలద్దు ఎండి గొలుసులద్దు 7 రూపాయలద్దు ఎండి గొలుసులద్దు నీ దేశము రాను నీ రాజ్యము రాను నీ దేశము రాను నీ రాజ్యము రాను అరే 10 రూపాయలిత్త పట్టు చీరేదెత్త 10 రూపాయలిత్త పట్టు చీరేదెత్త నా దేశము రాయే నా రాజ్యము రాయే నా దేశము రాయే నా రాజ్యము రాయే 10 రూపాయలద్దు పట్టు చీరేలద్దు 10 రూపాయలద్దు పట్టు చీరేలద్దు నీ దేశము రాను నీ రాజ్యము రాను 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 మల్లేషన్న అమ్మా 3 రూపాయలు ఇస్తా 4 రూపాయలు ఇస్తా 5 రూపాయలు ఇస్తా ఆఖరికి 10 రూపాయలకి వచ్చినావా పట్టు చీర దాకా వచ్చింది మరి పట్టు చీర దాకా వచ్చినావు మరి ఏమన్నది అయినా రానంటుంది అయినా రానంటుందా ఓ పట్టు చీర ఇచ్చినా కూడా రానంటుందా మనసు లేదు కాబట్టి రాదు అంతే అట్లనే ఉంటుంది మరి మనసు ఏదైనా గెలిచినట్టు. మనసు పడితే అసలు ఏది అవసరం లేదు అంతే కదా అంతే. మనసు లేకపోతే ఎన్ని కోట్లు ఇచ్చినా అంతే అంతే అక్కర రాదు కదా మరి నీ పట్టు చీర ఏమైందో మాకు తెలియదు కానీ ఆ ముక్కుపుడికి ఏమైందో తెలియదు కానీ ఆ పాట ఎట్లుందో ఒకసారి అన్నని అడుగుతాం ఒకసారి సరేనా అన్న యశ్వల్ అన్న పాట ఎట్లుంది ఎట్లా వాడిండు గడిప మల్లేశం పాట అంటే నిజంగా పల్లె పాటలే ఉంటాయి. ఎందుకంటే ఆయన లైఫ్ అంతా కూడా జానపదాలు కళారంగంతో అంకితమై పనిచేస్తున్నటువంటి వ్యక్తి కనుక. అయితే ఈ పాట బాగా పాపులర్ అయిన పాట మన తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా. పాట బాగుంది, మంచి చెల్తీ పాట, అంటే మ్యూజిక్ బాగా చెల్తీగా ఉంటుంది, ఆడుకుంటేట్టుగా ఉంటుంది అనమాట. బాగుంది పాట. సుషీర్ గదుల్లా పెబ్బనైతే ఇట్లా మెల్ల షురు చేసిరు. ఇంకొక పెబ్బు ఉన్నాడు కదా, ఈ పెబ్బను పిలుచుకుందామా వద్దా? పిలుచుకోవాలి అబ్బో, ఎందుకంటే పోటీ కదా. అక్క చెప్పక్క. అన్న వచ్చిండు అదర కొట్టేసిండు, మరి అక్క వస్తే ఇంకా మంచిగా అందంగా ఉంటుంది అనుకుంటా. అనుకో అలాగే మరి వస్తావా? వస్తా. శిలిక రాయిగా కృష్ణయ్యనక్క చెప్పక్క. బాగున్నావా? బాగున్నాను. బాగుంటావు. మరి బాగా దూరం నుంచి రాకపోయినా నువ్వు డాన్స్ నేర్పిస్తున్నావు నాకు. ఓ నీకెందుకు రాదు కానీ ఎందుకో చేయదు మా అక్క, కానీ చేపిస్తా నీతోని. నువ్వు పాటలు ఎంత చక్కగా పాడతావు, డాన్స్ కూడా అట్లనే చేపిస్తావు. ఇక మరి ఒక్కసారి పేరు ఊరు తలుసుకుందామా? నా పేరు ఎస్ కృష్ణవేణి, అనంతపూర్ డిస్టిక్ నుంచి వచ్చాను. మరి ఏం పాట పట్టుకొచ్చినావు అక్క ఇయ్యాల? కూర్చొని చెరిగే చేడు కురులపై భామ కురులపై తుమ్మెద వాలెనే భామ మంచి తుమ్మెద వాలెనే భామ. అబ్బో చూసిన ఏదో సినిమా పాట లెక్కనే అనిపిస్తుంది. నిజంగా జానపదాలు కూడా ఏవి తక్కువ కాదు, సినిమాల్లో మించిన పాటలు కూడా చాలా ఉంటాయి. సో మరి మా అక్క రాయలసీమ నుంచి పట్టుకొచ్చింది ఆ పాట. ఒక లైన్ వింటేనే గమ్మత్ అనిపిస్తుంది, మరి మొత్తం పాట వింటే ఇంకా దిల్ ఖుషి అవుతుంది. మరి అక్క షురూ చేయి. ఓకే.
కూర్చొని చెరిగే కూర్చొని చెరిగే కూర్చొని చెరిగే చెడు కురులపై భామ కురులపై తుమ్మెద వాలెనే భామ గండు తుమ్మెద వాలెనే భామ తుమ్మెద వాలెనే భామ గండు తుమ్మెద వాలెనే భామ హంస నడకలు నడిచే భామకు హంస నడకలు నడిచే భామకు అందెలు గల్లనే అందెలు గల్లనే అందెలు గల్లనే భామ కాలి అందెలు గల్లనే భామ అందెలు గల్లనే భామ కాలి అందెలు గల్లనే భామ చెరిగేటప్పుడు 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 చేతికి గాజులు చెరిగేటప్పుడు చేతికి గాజులు నిగనిగలాడెనే 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 భామ గండు తుమ్మెద వాలెనే భామ నిగనిగలాడెనే భామ గండు తుమ్మెద వాలెనే భామ చెమటకు తడిసిన చెమటకు తడిసిన చెమటకు తడిసిన చెదిరిన గంధము చెమటకు తడిసిన చెదిరిన గంధము గుమగుమలాడెను గుమగుమలాడే గుమగుమలాడెనే భామ గండు తుమ్మెద వాలెనే భామ గుమగుమలాడెనే భామ గండు తుమ్మెదలాడెనే భామ కూర్చొని చెరిగే కూర్చొని చెరిగే కూర్చొని చెరిగే చెడు కురులపై భామ కురులపై తుమ్మెద వాలెనే భామ గండు తుమ్మెద వాలెనే భామ 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 అక్క అక్క నిజంగా ఎంత అద్భుతంగా ఉంది నీ గొంతు ఆ పాట నిజంగా మా ఆటపాటల ఆ చిత్రమ్మ లాగా వాడినావు నిజంగా నిజంగా సినిమాలలో చిత్రమ్మ వాయిస్ ఎట్లుంటుందో మా ఆటపాటకి జూనియర్ చిత్రమ్మ లాగా నీ వాయిస్ ఉంది నిజంగా చాలా చాలా బాగుంది మరి నీ పాట మాకైతే నచ్చింది మరి మా అన్నకు నచ్చిందో లేదో ఒక్కసారి అరుచుకుందామా ఓకే అన్న యశ్పాల్ అన్న అమ్మా ఆ అక్క పాట ఎట్లుంది ఒక్కసారి అసలు ఈ పాట ఓపెనింగే అదిరిపోయింది పాట ఇట్లా వర్షం వచ్చి వెలిసినట్టుగా ఉందన్నమాట అద్భుతంగా ఇప్పుడు వర్షం వచ్చి వెలిస్తే ఎంత హాయిగా ఉంటుంది వాతావరణం అట్లా ప్రకృతి ఎంత బాగుంటుంది అట్లా పాటతో పాటుగా ఆమె గొంతు కూడా చాలా అద్భుతంగా ఉంది జనరల్గా యక్షగానంలో వాడతారమ్మా మా దిక్కైతే సార్ జనరల్ జానపదాలు పాడుకుంటారు యక్షగానాలు పాడుకుంటారు కోలాటంలో కూడా పాడతారు ఇది మన దగ్గర ఇక్కడ ఈ ఏరియాలో కానీ మంచి పాట బాగుంది చాలా బాగా పాడినావు పాట కూడా అయితే దీనికి నృత్యం చేసిన మన డాన్సర్లు అదిరిపోయింది కోలాటం సూపర్ చేశారు తల్లి పెబ్బల పాటలకు ఎట్లా ఉంటాయి ఇక జుంగల పాటలు ఎట్లుంటాయి ఎట్లుంటాయి అంటే నాకేం తెలుసు ఇక వీళ్ళు వాళ్ళ మరి మల్లేష్ అన్న అమ్మా మరి నీ పని అయితే అయిపోయింది మరి ఇప్పుడు జుంగల పని మొదలు పెట్టాను వద్దా మా జుంగలు ఇద్దరు రెడీ ఉన్నారు ఇక ఇద్దరు కాదు ఫస్ట్ ఒక్కరినే పంపు మాకు ఒక్కరిలో ముందుగా మదిరెడ్డి గారు వస్తారు మధ్యలెడ్డి అన్న వస్తావా వచ్చేసి మైక్ తీసుకో ఇక
మదిలేడన్నా ఎట్లున్నావు? అక్క బాగున్నాను అక్క, మీరు బాగున్నారా? నేను మస్తు మంచిగా ఉన్నాయి. ఇక మీ అందరిని చూస్తే ఇంకా మంచిగా ఉంటాను నేను. ఓకే. మరి ఏ ఊరికి వెళ్ళొచ్చినావు? నాది కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా సందోలి గ్రామము. మరి ఏం పాట పట్టుకొచ్చినావు పోటీకి? కంది గోయబోతుంటే ఉమ్, మామ ఇంటికాడ ఉంటే ఆ మరదలు మాట్లాడుకుంటూ పోతుంది. ఉమ్. ఆ మరదల్ని మామ వేడుకుంటున్నాడు. పక్క చేను వాళ్ళు కొంత కంది కోసుకుంటున్నారు, నువ్వు రాకుండా ఉండవు. కంది చేనులో చిట్లు పోతుంది. ఇక ఈ ముచ్చటియాలు ఒడవది నాకు అర్థమైంది. కంది చేనట, మరి చేను అంటే పెద్దగానే ఉంటుంది. మా అన్న ముచ్చటి కూడా పెద్దగానే ఉంది. ఇక పాట షురూ చేయన్న, నేను పోతాను. సరే Thank you, కాదు. ఏం పిల్ల మాట్లాడవే ఓ మామ కూతురా మరదల పిల్ల జాజ చక్కల వంగి ముగ్గ ఉప్పులు కుప్ప వయారి బామ్ అయ్యన పోయే లబ్బరి బొమ్మ ఏం పిల్ల మాట్లాడవే. కంది గోయను నేనే పోతే కట్టగట్టను వాడే వస్తే కంది గోయను నేనే పోతే కట్టగట్టను వాడే వస్తే కట్టగట్ట కట్టేసేదాకా కంది గింజ కన్నేసరమామ ఏం పిల్ల మాట్లాడవే. కర్రగోయను నేనే పోతే గూడు కేసను వాడే వస్తే కర్రగోయను నేనే పోతే గూడు కేసను వాడే వస్తే గూడు కేసు కూడా కట్టేదాకా కర్ర కింద కేసరమామ ఏం పిల్ల మాట్లాడవే. మదిలేడన్నా అక్క అద్భుతమైన పాట పట్టుకొచ్చినావు. నిజంగా థ్యాంక్ యూ. ఎంత చక్కగా ఉంది అంటే అసలు వింటుంటే ఇంకా 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 వినాలనిపించింది. పాట అయిపోయిన ముచ్చట కూడా మాకు తెలుస్తలేదు తెలుసా, అంత మంచిగా ఉందన్నమాట. మరి మా అన్నకు నచ్చిందా లేదా అడుగుదాం ఒక్కసారి. మరి యశ్పాలన్నా చెప్పాలన్న ఇక. మధ్యలేటి పాట, ముద్దైన పాట బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే మధ్యలేటి జనరల్గానే తన పాటగాడే కాకుండా ఆటగాడు కూడా చాలా బ్రహ్మాండంగా భజన, చెక్క భజన అవును వేయగలిగే పంతులు కూడా. జానపదులలో చేయి తిరిగిన రచయిత రాసిన పాటలాగా ఉంది ఇది. ఎందుకంటే జాజి చెక్క, లవంగి మొగ్గ, ఉప్పుల కుప్ప, ఒయ్యారి భామ అంటే ఈ పదాలు పొందికి కూడా కరెక్ట్ రిధంలో ఉన్నాయి అనమాట. మంచి పాట, బాగుంది మదిలేటి, మంచిగా పాడినావు. అది ఆ ముగింపు సమస్య కాదులే, కానీ ముగింపు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. పాటలో నువ్వు లాస్ట్ సస్టైన్ చేసుకుంటా ఏం లేదు, నీకు వచ్చింది పాడినావు, అంతవరకు ముగించావు. ఓకే సార్. ఓకే బాగుంది, థ్యాంక్ సూపర్. యూ సార్, థ్యాంక్ యూ. ఇటు దిక్కు నుంచి అయితే ఒక జుంగ మంచిగా ఒక బాణం ఇస్తున్నట్టు ఇసిరేసిర్రు. మరి ఇక ఇటుకి ఏ జుంగ వస్తుందో ఒకసారి పిలుచుకుందాము. మరి కృష్ణవేనక్క అక్క ఇద్దరిని పట్టుకొచ్చుకున్నావు, అటొక్కరిని ఇటొక్కరిని కూర్చోబెట్టినావు మంచిగానే. అవును. ఇద్దరిని కూర్చోబెట్టినావు కానీ ఒకళ్ళని లేపాలి ఇప్పుడు. మరి ఇటు ఒక్కళ్ళని పంపిస్తావా, అటోళ్ళని పంపిస్తావా? మా చెల్లిని పంపిస్తాను. చెల్లినే పంపిస్తావు ముందుగాల. చెల్లి వస్తుందా? ఏం చెల్లె వస్తావా? ఇక మైక్ తీసుకోరాదు. చెల్లె అక్క ఎట్లున్నావు? బాగున్నా అక్క. బాగున్నావా? అవో ఇంత పొడుగున్నావు ఎందువా నువ్వు? మరి ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? నీ ఊరి పేరు ఏంది? నీ కథ ఏంది ఒకసారి చెప్పిగా. నా పేరు అనుష, నల్గొండ జిల్లా నుంచి వచ్చిన అక్క. నల్గొండ జిల్లా నుంచి వచ్చేసినావు. ఏం పాట తీసుకొచ్చినావు పోటీకి?
జానపదం అక్క. ఆ జానపదంలో ఏం పాట పట్టుకొచ్చినావు చెప్తావా? నేను పోయి కూర్చుంటే పాడతావా? మరి పాడతా. పాడతా. అవ్వ తోడు చూసినావా పో అంటుంది నన్ను. ఇక నువ్వే వాడిగా, నేను పోతానా సరేనా? ఇక నేను ఏడ వాడతా అనుకుంటుందో ఏమో, పాడిగా. సర్వల సల్లాబొట్టు ఎమిసె కట్టెల కట్ట, సర్వల సల్లాబొట్టు ఎమిసె కట్టెల కట్ట, ఎట్ట మరిసిన వయ్యో నా వసనపు గాలి, ఏడంగొస్తావు బావో నా వసనపు గాలి, ఎట్ట మరిసిన వయ్యో నా వసనపు గాలి, ఏడంగొస్తావు బావో నా వసనపు గాలి. సర్వల సల్లాబొట్టు ఎమిసె కట్టెల కట్ట, సర్వల సల్లాబొట్టు ఎమిసె కట్టెల కట్ట, ఎట్ట మరిసిన వయ్యో నా వసనపు గాలి, ఏడంగొస్తావు బావో నా వసనపు గాలి, ఎట్ట మరిసిన వయ్యో నా వసనపు గాలి. కల్వ కాల్వల కాడ, కల్వ కట్టల కాడ, కల్వ కాల్వల కాడ, కల్వ కట్టల కాడ, కళలొస్తేవి బావో రంగు రింగుల బేరి, ఎట్ట మరిసిన వయ్యా రంగు రింగుల బేరి, ఎడంగొస్తావు బావో రంగు రింగుల బేరి, ఎట్ట మరిసిన వయ్యా రంగు రింగుల బేరి. ఊరు ఊరుల కాడ, ఊరు బయటల నడుమ, ఊరు ఊరుల కాడ, ఊరు బయటల నడుమ, ఊరుకొస్తివి బావో నా వసనపు గాలి, ఏడంగొస్తావు బావో నా వసనపు గాలి, ఎట్ట మరిసిన వయ్యో నా వసనపు గాలి, ఏడంగొస్తావు బావో నా వసనపు గాలి. నిజంగా చెల్లె అక్క అబ్బాబ్బా ఏం గొంతు, ఎంత చక్కటి గొంతు, ఎంత ఇట్లా దుమ్ము దుమారం చేసేసినావు తెలుసా. చాలా మంచిగా ఉంది, నాకైతే నచ్చింది. మరి అన్నకు నచ్చిందా లేదా ఒక్కసారి కనుక్కుందాం. మరి యశ్పాల్ అన్న చెల్లె పాట ఎట్లుంది, నచ్చిందా? మరి ఎట్లా చెప్పాలి ఇక. పల్లె కోయిల పాట చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఆమె అంటే మనిషి పొడుగుంది కానీ గొంతు చిన్న పిల్లలాగా వస్తుంది, మెలోడీలాగా వస్తుంది. చాలా బాగుందమ్మా గొంతు, బాగుంది థ్యాంక్ యూ పాట. సార్. ఎందుకంటే పాట పాడుతున్నప్పుడు జనరల్గా ఏదోలే అన్నట్టు పాడతారు, కానీ అట్లా కాకుండా తను లీనమైపోయి పాడింది అనమాట కంప్లీట్గా. చాలా బాగుంది, థ్యాంక్ యూ సార్. మంచిగా ఉందమ్మా, బాగుంది, సూపర్. యా, నీ గాలి మాకు సోకింది, ఈ పాట గాలి. కొద్దిసేపు ఇక మేము నిమ్మలం కావాలంటే నువ్వు పోయి కూర్చోవాలి సరే, అట్లా గాలికి పోయి కూర్చో మరి. మలేష్ అన్న అమ్మా మరి ఇంకొంచెంగా తయారున్నారా? ఎర్ర షుగర్ వస్తారమ్మా. ఎర్ర అశోక్ అబ్బో ఎర్ర రుమాలు కట్టుకొని వచ్చేసిండు కదా. వస్తావు మరి? వస్తారా? రా మరి. అమ్మో రాగానే దుంకుతాడు అన్న. అన్న ఏ ఊరికి వెళ్ళొచ్చు నువ్వు? అమ్మ నాది సిద్దిపేట జిల్లా అక్కెనపేట మండల్ మోత్కులపల్లి గ్రామం. నా పేరు ఎర్ర అశోక్. ఎర్ర అశోక్, అమ్మో ఎర్ర అశోక్ అని ఎర్ర ఇది వేసుకొని వచ్చినావు ఏంది? తెలియాలనా? మరి ఏం పాట పట్టుకొచ్చుకున్నావు? కూలికి పిలుస్తున్నాడు ఒక ఆమెని. పిలిచినప్పుడు ఆమె ఏ ఉద్దేశంతో పిలుస్తున్నాడు, ఆమె కైకిల ఎంత అని అడిగినప్పుడు ఈ కైకిల ఏ ఉద్దేశంతో పిలుస్తున్నాడు అనేది వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ. వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ. అవునమ్మా. మరి షురు చేస్తావు పోటీ గట్టికి సరేనా? తప్పకుండా. మరి కానీ షురు చేయి. సక్కని బంగుల కూలి కొత్తావా, నా బక్కటి పోరి కూలికొస్తావా, నా బక్కటి పోరి కూలికొస్తే కైకిలెంతారో, నా ఉప్పారోడ కైకిలెంతారో, నా ఉప్పారోడ.
కూలి లేదు నాలి లేదు నీ మీద నా మనసే, నా బక్కటి పోరి నీ మీద నా మనసే, నా బక్కటి పోరి నా మీద నీకు మనసైతే నా మొగడున్నడురో, నా ఉప్పారోడ నా మొగడున్నడురో, నా ఉప్పారోడ. సావాకుంటే సారల గల్పాలనే, నా బక్కటి పోరి సారల గల్పాలనే, నా బక్కటి పోరి సారల గల్తే సచ్చే పోయిండు నా సక్కనోడు, సచ్చే పోయిండు నా సక్కనోడు. చచ్చిపోతే నాతోటుండాలే, నా బక్కటి పోరి 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 నాతోటుండాలే, నా బక్కటి పోరి. వామ్మో అన్నతో గెలవలేదు. అలా ఏం లేదు. మైకేల్ జాక్సన్ లెక్కనే చేస్తాను కదా డాన్స్ అయితే. అలా ఏం లేదు, ఇక్కడ మీ అందరి ఉత్సాహం మా నువ్వు తోటి వచ్చినప్పుడే అనుకున్నా ఇక్కడ ఏదో అవుతుంది అని, ఇప్పుడు నాకు అనిపించింది. ఒక స్టెప్ వేయగానే ఇంకో స్టెప్ మార్చేసిండు గ్యాప్లా. అన్న పాట మస్తు వాడినావు, దుంకుడు కూడా మస్తే ఉంది. మరి అన్న అడుగుదామా ఒకసారి? తప్పకుండా రా. పోదామా ఆడదాకా? తప్పకుండా. అన్న మరి ఈ పాట కొంచెం అర్థమయ్యేటట్టు అర్థమైంది, కానీ కొంచెం నువ్వు చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది మాకు. కొన్ని పాటలు చరిత్రని లిఖిస్తాయి, కొన్ని పాటలు సామాజిక విషయాల్ని అద్దం పడతాయి. అట్లనే ఈ పాట కూడా గ్రామాల్లో జరిగినటువంటి వాస్తవికత జీవిత చిత్రణకు అద్దం పడుతున్న పాట అన్నమాట ఇది. ఈ పాటలో ఏముంది, ఆమె కూలికి వస్తావా అని అడిగిండు. ఆ తర్వాత ఆమెకు కూలి లేదు ఏమి లేదు, నువ్వు నాకు ఇష్టమని చెప్పిండు. గ్రామాల్లో ఉన్నటువంటి వాస్తవిక దృక్పథానికి చిహ్నం ఈ పాట. బాగా పాడిన పాట, నీ గొంతుకు సరిపోని శృతిలో పాడుకున్న పాట. థ్యాంక్ యూ అన్న. ఇక ఈ జుంగు అయితే అదర్ కొట్టేసారు. ఇక ఇంకొక జుంగు ఉన్నారు, అలా పిలుచుకోవాలి. మరి కృష్ణవేనక్క ఇందక్కనే మంచిగా చెల్లెని పంపించేసినావు, ఇప్పుడు అన్నని పంపిస్తావు మరి? ఇప్పుడు మా అన్న రెడీగా ఉన్నారక్క. రెడీ ఉన్నాడు పాపం, అప్పటి నుంచి షున్న వేసుకొని రెడీ ఉన్నాడు, నేనే వెళ్తలేరు కదా. అవును. అంతేరా అన్న, వస్తావా? రా. అన్న ఇప్పుడే ఎక్కడి నుంచో సన్మానం చేసుకొని డైరెక్ట్ ఆటపాట సెట్కి వచ్చినట్టే ఉన్నవే. అంతే, వాళ్ళు కూడా ఉండే మంచిగా కొత్తది వేసుకొని వచ్చినావు కదా, మెరుస్తాను మిలమిల. మరి ఏడికెళ్ళి వచ్చినావు, ఏ ఊరికెళ్ళి వచ్చినావు? కర్నూలు జిల్లా నుంచి వచ్చిన, ఆ, బాపంతొట్టి గ్రామం నుంచి వచ్చిన. ఆ, మరి ఆటపాట కోసం వచ్చిన, ఆ, పాడితే పొద్దుగాలగా అయిపోతే ఊరి పోదాం అనుకుంటున్నా. అంతే అంతే, మళ్ళీ పోతా ఉంటావు. మేము పోనీయం కదా, మనం ఏం పాట పట్టుకొచ్చినావు తెలియాలి కదా మాకు. ఊరి అవతల కూర చేను, పేగి రమ్మల్లారా కోతకొస్తారా రారా, కిందికి రమ్మల్లారా కోతకొస్తారా రారా, మరదాలు ఎదురింటి అత్త కూతురు, ఎట్లా కోస్తామా ఎట్లా దిగుతాదా ఏం తీసి కట్టగడతానా. కూర్చుందాం కాసేపీడ, అంతే. కూర్చొని ముచ్చట పెట్టుకుంటే మంచుకుంటాం అనుకుంటా. ఇక మరి లోడ్ చేతట్లేదు ఈ ముచ్చట. పాడతావా? ఓకే పోన్నా. ఓకే. ఊరి అవతల కొర్రాసేను ఎన్నియాలో మరి కోత కన్నా వస్తారమ్మా, ఎన్నియాలో మీరు కోత కన్నా వస్తారమ్మా, ఎన్నియాలో ఊరి అవతల కొర్రాసేను ఎన్నియాలో మరి కోత కన్నా వస్తారమ్మ, ఎన్నియాలో మీరు కోత కన్నా వస్తారమ్మ, ఎన్నియాలో పెయ్యిగేరి అమ్మల్లారా ఎన్నియాలో మరి కోత కన్నా వస్తారమ్మ, ఎన్నియాలో మీరు కోత కన్నా వస్తారమ్మ, ఎన్నియాలో.
కన్నా వస్తారమ్మ ఎన్నియాలో మీరు కోత కన్నా వస్తారమ్మ ఎన్నియాలో ఎదిరింటి అత్తా కూతురు ఎన్నియాలో మరి కోత కన్నా వస్తావేమే ఎన్నియాలో నువ్వు కోత కన్నా వస్తావేమే ఎన్నియాలో నువ్వు గోయా నేను గోయా ఎన్నియాలో మరి ఇద్దర మధ్యన చేయి దేగే ఎన్నియాలో మరి ఇద్దర మధ్యన చేయి దేగే ఎన్నియాలో ఇద్దర మధ్యన చేయి దేగే ఎన్నియాలో మరి చీరజింపి కట్టు గడితే ఎన్నియాలో నీ చీరజింపి కట్టు గడితే ఎన్నియాలో నువ్వు గోయా నేను గోయా ఎన్నియాలో మరి మునము వెళ్ళి ముద్దు పెడతా ఎన్నియాలో నీకు 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 మునము వెళ్ళి ముద్దే పెడతా ఎన్నియాలో అన్నా అసలు ఏమన్నా వాడినావు నువ్వు అసలు అబ్బాబాబా ఎంత మంచి గొంతు అసలు ఇలా మామూలుగా లేదు ఇలా పోటీ అయితే పాటలకు పోటీ ఉంటుంది ఇలా గొంతులకే పోటీ ఉన్నట్టుంది అద్భుతమైన గొంతులు అద్భుతమైన పాటలు మస్తు 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 నచ్చింది నాకైతే ఇక మా అన్నకు నచ్చిందో లేదు అడుగుదాం ఒకసారి అడగన్నా అడగకపోతే మరి మార్క్ లెవెల్ వేయాలి మరి అన్న మా పెద్దన్న మా యశ్వల్ అన్న ఇక చెప్పే శీలన్న పాట అంటే ఇక అది శిఖరం ఎత్తు పాటే బ్రహ్మాండమైన పాట బాగా పాడినావు మంచిగా ఉంది ఈ పాట స్థాయిని మించి పాడావు నీ గొంతుకు స్థాయిని మించి కూడా పాడినావు మంచి మెలోడీ వచ్చింది పాటలో కూడా ఎక్కడ కూడా జీరబోలేదు తెగిపోలే ఫస్ట్ ఎత్తుకున్న కానించి లాస్ట్ వరకు కూడా ఒకే రిధంలో ఒకే స్థాయిలో పాడినావు పాట బాగుంది థ్యాంక్ యూ సార్ ఇక మొత్తానికైతే మొదటి ఉద్ద అయితే అయిపోయిందిలా మరి పోటీ అయితే గట్టిగా ఉంది పాటకే కాదు గొంతుకు కూడా గట్టి పోటీ ఉంది మరి ఈ రెండో ఉద్దిలో ఏం చేస్తారో ఎట్లా వాడతారో మరి జుంగలు ఎలాంటి పాటలు తీసుకొస్తారో చూడాలి కదా చూడాలి అంటే మరి రెండో ఉద్ది షురూ చేయాలి మరి రెండో ఉద్దిలో ముందుగా మల్లేష్ అన్న రెండో ఉద్దిలో ఎవరిని పంపిస్తున్నావు మదిరెడ్డి గారు వస్తారమ్మా మదిరెడ్డి వచ్చేస్తావా వచ్చేస్తా రా మరి ఎందుకు కూర్చున్నావు రావాలి మదిలేడన్నా అక్క ఇందాకనైతే జోరుదార్ పాట పట్టుకుని వచ్చినావు మరి ఇప్పుడేం పాట తీసుకొచ్చుకున్నావు ఇప్పుడు బావ మరదల పాట అక్క బావ మరదలకి రెండో ఉద్దిలా ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నా నూరుల్లా ఇందాక పాటలు మంచిగా వాడారు ఇప్పుడు కూడా ఒక్కొక్క పాట మళ్ళీ వాడతారు కాకపోతే నలుగురు జుంగలల్లా ఒక్క జుంగ మాత్రమే సెమీఫైనల్స్కి పోతుంది ఆ ఒక్క లెవెల్ అనేది మా పెద్ద మనిషి మీ యొక్క పాటలు విన్నాక తీర్పు చెప్తాడు సరేనా ఈ రెండో ఉద్ది చిన్న చిన్న పొరపాట్లు కాకుండా షురూ చేసుకోండి కానీ ఇక మొదలుపెట్టు నల్లిని చంపి నంజిరంపు నల్ల సీమ గుండెలంపు కొడెగొచ్చ దబ్బలంపురు జటక కొట్టే లక్ష్మయ్య కొన్నెగొచ్చ దబ్బలంపురు జటక కొట్టే లక్ష్మయ్య రాంపల్లదే రంగుల సిరా గుండలదే గుబ్బల రేఖ రాంపల్లదే రంగుల సిరా గుండలదే గుబ్బల రేఖ గుబ్బలకి బిగవచ్చెను పిల్లో ఓ లచ్చుమమ్మ గుబ్బలకి బిగవచ్చెను పిల్లో ఓ లచ్చుమమ్మ
కాళ్ళకి కడిగాలు వంపు సౌలుకు కమ్ములు వంపు కాళ్ళకు కడియాలు వంపు సౌలుకు కమ్ములు వంపు పెట్టుకొని నేను వస్తారు జటగా కొట్టే లక్ష్మయ్య పెట్టుకొని నేను వస్తారు జటగా కొట్టే లక్ష్మయ్య కర్నూలు బాజారులోన పెద్ద బాజారులోన కర్నూలు బాజారులోన పెద్ద బాజారులోన జటక కొట్టి చలిజరము సిందునో పిల్లో ఓ లక్ష్మమ్మ చలిజరము సిందునో పిల్లో ఓ లక్ష్మమ్మ సందులు తిరుగుతుంటే సరసమాడి వచ్చినావు సందులు తిరుగుతుంటే సరసమాడి వచ్చినావు మన గుట్టు తెలిసిందిరు జటగా కొట్టే లక్ష్మయ్య మన గుట్టు తెలిసిందిరు జటగా కొట్టే లక్ష్మయ్య తెలిసిందిలేవే కలసి ఉందాములేవే తెలిసిందిలేవే కలసి ఉందాములేవే మన వడుకుంటానులే పిల్లో ఓ లక్ష్మమ్మ మన వడుకుంటానము పిల్లో ఓ లక్ష్మమ్మ మన వడుకుంటానము పిల్లో ఓ లక్ష్మమ్మ మన వడుకుంటానము పిల్లో ఓ లక్ష్మమ్మ పిల్లో ఓ లక్ష్మమ్మ పిల్లో ఓ లక్ష్మమ్మ మొదలెడన్నా అక్క మరో అద్భుతంగా మంచి పాటను పట్టుకొచ్చుకున్నావు. అవునక్క జోరుగా హుషారుగా మస్తు జోష్గా అనిపించింది. మరి పాట ఎట్లుందో ఒకసారి అన్న అడగదు. మరి అన్న యశ్వల్ అన్న బాగుంది పాట. అయితే పాట పాడేటప్పుడు నీ పాట ఓపెన్ అయ్యేటటువంటి పాటలు తీసుకొని పాడితే ఇంకా బాగుంటుంది. ఓకే గొంతు ఓపెన్ అయ్యేటటువంటి పాటలు తీసుకొని పాడటం వల్ల ఏమైందంటే మన యొక్క గాత్రం బయటకు వస్తుంది. కొన్ని పదాలు కిందికి పోతూ ఉంటాయి. కొన్ని పాట పదాలు ఎత్తుకున్నప్పుడు నీ ఎంత మంచి గొంతు అయినా కూడా కిందికి పోతూ ఉంటుంది. మామూలు పాట ఎత్తుకున్నప్పుడు పైకి నీ యొక్క పాట పైకి వెళ్ళిపోద్ది, అంటే గొంతు పైకి వస్తుంది. అట్లా పైకి వచ్చే పాటలు ఎంచుకుంటే బాగుంటుంది. పాట బాగుంది, మంచిగా పాడినావు, సూపర్. థ్యాంక్ యూ సార్. మరి రెండో ఉద్దిలో ముందుగా ఏ జుంగను పంపిస్తారో మరి కృష్ణవేణక్కని అడుగుదాం. మరి కృష్ణవేణక్క అక్క మా చెల్లి రెడీ ఉంది. చెల్లి వచ్చేస్తుందా? వస్తావా? వచ్చేసి చెల్లి అక్క ఇప్పుడేం పాటతో తయారుగా ఉన్నావు? చిలుకలు ఎగరేసే పాట అక్క. చిలుకలు ఎగరేసే పాటనావా? అబ్బో చూసినావు, చిలుకలు అనగానే మా వాళ్ళు ఆగుతారా లేరుగా. మరి చిలుకలు ఎగరేసే పాటనట. మరి ఆ చిలుకలు ఎగరేస్తారా, చూస్తారా, చేస్తారా? మరి ఆ చిలుకలు ఏందో తెలియాలంటే షురూ చేయాలి. ఈ రెండో ఉద్ది దృష్టిలో పెట్టుకో, చిన్న పొరపాటు కూడా కాకుండా, ఎలాంటి కూడా చిన్నది కూడా మా అన్నకు దొరకకుండా వాడు, సరేనా? ఓకే అక్క. ఆకు తోట వలుపు తోట బావయ్య అందమైన చెరుకు తోట బావయ్య ఆకు తోట వలుపు తోట బావయ్య అందమైన చెరుకు తోట బావయ్య చెరుకు తోట్ల చిలకలాట బావయ్య ఏమి చూసి ఎగిరేతో బావయ్య చెరుకు తోట్ల చిలకలాట బావయ్య ఏమి చూసి ఎగిరేతో బావయ్య బొటి మానేలు అడ్డమేసి బావయ్య బొత్తి గింజలెగిరేతో బావయ్య
కోటి మనేలు అడ్డమేసి బావయ్య పొత్తి గింజలెగిరేదో బావయ్య ఆకు తోట వలుపు తోట బావయ్య అందమైన బంతి తోట బావయ్య ఆకు తోట వలుపు తోట బావయ్య అందమైన బంతి తోట బావయ్య బంతి తోట్ల భాషలాట బావయ్య ఏమి చూసి ఎగిరేతో బావయ్య బంతి తోట్ల భాషలాట బావయ్య ఏమి చూసి ఎగిరేతో బావయ్య చిటికనేలు అడ్డమేసి బావయ్య చింత గింజలెగిరేదో బావయ్య చిటికనేలు అడ్డమేసి బావయ్య చింత గింజలెగిరేదో బావయ్య ఆకు తోట వలము తోట బావయ్య అందమైన మల్లె తోట బావయ్య ఆకు తోట వలము తోట బావయ్య స్వచ్ఛమైన మల్లె తోట బావయ్య వన్నే నారి వన్నే బావయ్య కాలదారి పూల వన్నే బావయ్య నీది వన్నే నాది వన్నే బావయ్య కాలదారి పూల వన్నే బావయ్య మీ వాళ్ళన్న మాటలకు బావయ్య నీళ్ళ మీద జిజ్జునైతి బావయ్య పాలలన్న మాటలకు బావయ్య పండు జిల్లెడాకునైతి బావయ్య ఆకు తోట వలుపు తోట బావయ్య అందమైన చెరుకు తోట బావయ్య ఆకు తోట వలుపు తోట బావయ్య అందమైన చెరుకు తోట బావయ్య ఆకు తోట వలుపు తోట బావయ్య అందమైన చెరుకు తోట బావయ్య చాలా 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 బాగుంది పాట. ఎంత చెప్పినా కూడా తక్కువనే చెల్లె. అద్భుతం, అసలు నీ గొంతే అద్భుతం. థ్యాంక్ యూ అక్క. నిజంగా పల్లె మట్టి వాసన ఎంత కమ్మగా ఉంటుందో నీ గొంతు కూడా అంత కమ్మగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇక మా అన్నను అడుగుతాం ఎట్లుందో. మరి అన్న చెల్లె పాట ఎట్లుంది, చెల్లె ఎట్లా వాడింది, నచ్చిందా లేదా ఒకసారి చెప్పాలి. పాట బాగుంది. థ్యాంక్ యూ అన్న. పాటతో పాటు ఆమె గొంతు కూడా బాగుంది. అంటే పాటలో ఉన్నటువంటి అర్థాన్ని ఆమె నొక్కి చెప్పిందనమాట. అంటే ఆకు తోట లాంటి వలపు చెరుకు తోటలాగా నేనున్నానని చెప్తున్న పాట అన్నమాట. పాట బాగుంది. ఆకు తోట వలపు తోట మంచిగా ఉందమ్మా, బాగా పాడినావు. థ్యాంక్ యూ సార్. మల్లేష్ అన్న, ఇప్పుడు ఇంకొక జుంగు ఉన్నారు కదా నీ తరపు నుంచి, మరి ఆ జుంగను పంపిస్తావా? అశోక్ వస్తాడమ్మా. అశోక్ అన్న వస్తావా? అమ్మ వస్తున్నా. మరి పోటీకి రావాలిగా. మొత్తం దుంకుడు ఉరుకుడు ఇదే పని ఉన్నట్టుంది కదా మనకి. ఎట్లుంటది అంటే ఇందాక ఫస్ట్ వచ్చినప్పుడేమో దుంకుకుంటూ వచ్చిండు, ఇప్పుడేమో ఊరుకుతుండి, ఇక ఆగుతలేదు బండిగా. మరి ఏం పాట పట్టుకొచ్చుకుంటావు? ఇద్దరు ఆలుమగలు వేములవాడకి వెళ్ళాలి. ఆ వేములవాడకి వెళ్ళే కార్యక్రమంలో వాళ్ళు ఏం కొనిస్తాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, ఎలా అనేదాన్ని వేములవాడ నట. మా అవ్వగారిదే వేములవాడ. మా అవ్వగారికి అన్నే ఉంటారు, మా వాళ్ళు మురిసిపోతారు వేములవాడ అంటేనే. మరి మంచిగా వాడు, సరేనా? పోటీ గట్టిగా ఉండాలి. కానీ షురూ చేయి. ఏడుగొట్టంగా అరే ఏడుగొట్టంగా ఏడుగొట్టంగా ఎండగొట్టంగా ఎల్దామ పిల్ల శోభన పోవాలి ఎవలడ జాతర. ఏడుగొట్టంగా ఎండగొట్టంగా ఎల్దామ పిల్ల శోభన పోవాలి ఎవలడ జాతర. పోవంగ పొద్దు బారెడెక్కంగా పోవాలి పిల్లగ రాజన్న చేరాల ఎవలడ జాతర.
సంగిన ముల్లే సంకన పిల్ల చిన్నంగా మెల్లంగా సిరిసిల్ల ఏ రంగం చిన్నంగా మెల్లంగా చిన్నంగా మెల్లంగా సిరిసిల్ల ఏ రంగం సిరిసిల్ల అంగట్ల ఓ పిల్ల నీకు చీరలు కొంటానే ఓ పిల్ల సిరిసిల్ల అంగట్ల ఓ పిల్ల నీకు చీరలు కొంటానే ఓ పిల్ల గుండంల తానాలు గుడిచుట్టు దండాలు గుండంల తానాలు గుడిచుట్టు దండాలు కొబ్బరికాయలు కోటొక్క మొక్కులు కొబ్బరికాయలు కోటొక్క మొక్కులు కోరికెలు తీరంగా ఓ పిల్ల కోడెను గడదము రాయే పిల్ల కోరికెలు తీరంగా ఓ పిల్ల కోడెను గడదము రాయే పిల్ల తెల్లది జీరే ఎర్ర రైక నెత్తిన బోనం కోడి పిల్ల నెత్తిన బోనం కోడి పిల్ల పోషమ్మ తల్లి కళ్ళు సాకలే ఓ పిల్ల పోషమ్మ తల్లికే ఓ పిల్ల కళ్ళు సాకలే ఓ పిల్ల పోషమ్మ తల్లికే ఓ పిల్ల కళ్ళు సాకలే ఓ పిల్ల పోషమ్మ తల్లికి ఓ పిల్ల కళ్ళు సాకలే ఓ పిల్ల పోషమ్మ తల్లికే ఓ పిల్ల కళ్ళు సాకలే ఓ పిల్ల పోషమ్మ తల్లికే ఓ పిల్ల అన్నా చెప్పరా చాలా చాలా మంచి పాట జాతర కాబట్టి జర పరేషాన్ అయినట్టున్నావు కదా మరి యశ్వల్ అన్న ఎట్లుంది పాట చెప్పు. అశోక్ అన్న పాట ఆలరించేటట్టుగా ఉన్నది. మొదటి పాట కన్నా ఈ పాట అవలీలంగా పాడావు. థ్యాంక్ యూ అన్న. మొదటి పాట చాలా కష్టభరితంగా పాడుకుంటూ పోయినావు. ఈ రెండో పాట ఓపెన్ అయింది నీ వాయిస్. కాబట్టి పాట ఎంచుకుంటేప్పుడు నీ గొంతుకు సరిపోయే పాట ఎంచుకుంటే కరెక్ట్గా మనకు తెలుస్తుంది అన్నమాట. అది గర్భనాభి నుంచి బొడ్డు నుంచి వచ్చే పాట వేరు, గొంతు నుంచి వచ్చి తడారిపోయే పాట వేరు. ఎస్ సార్. కాబట్టి బాగుంది పాట, మంచిగా పాడినావు. థ్యాంక్ యూ. గొంతు స్పష్టంగా కనిపించి వినిపించే పాట ఈ థ్యాంక్ పాట. యూ సో మచ్. బాగుంది, ధన్యవాదాలు. మరి కృష్ణవేనక్క చెల్లె పని అయితే అయిపోయింది, ఇక అన్న పని షురూ చేయాలి కదా. రెడీ ఉన్నాడా అన్న? రెడీ ఉన్నావా? వస్తావా? వచ్చేసే మరిగా. అన్నా ఇప్పుడు ఏం పాట తీసుకొచ్చినావు మరి? అంచుల చీర కట్టి అద్దాల రేఖ తొడిగి. అంచుల చీర కట్టి అద్దాల రేఖ తొడిగా. అమ్మాయి గురించి వాడుతున్నావా? అంతేనా? వర్ణిస్తున్నావా అమ్మాయిని? పొగుడుతున్నావా? పొగుడు అంటే మాకు బాగా ఇష్టం. మరి చూద్దాం నీ పాట. మరి నువ్వు మంచిగా వాడితే మా అన్న పొగుడుతాడు నేను. మరి పాట ఎట్లుందో చూడాలంటే షురూ చేయాలి. మంచిగా వాడే జరా కానీ. అంచుల చీర గట్టి అంచుల చీర గట్టి అద్దాల రవిక తొడిగి అంచున 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 ఓట వెందే మరుదాల ఎర్ర బిల్ల అంచున ఓట వెందే మరుదాల ఎర్ర బిల్ల అంచున ఓట వెందే మరుదాల ఎర్ర బిల్ల లారీల నేను ఉన్నా లారీల నేను ఉన్నా చేనీల నువ్వు ఉన్నావు లారన్న 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 ఎక్కవేందే మరుదాల ఎర్ర బిల్ల లారన్న ఎక్కవేందే మరుదాల ఎర్ర బిల్ల నంద్యాల చూపిస్తారాయే మరుదాల ఎర్ర బిల్ల నంద్యాల చూపిస్తారాయే మరుదాల ఎర్ర బిల్ల. కారులో నేను ఉన్నా కారులో నువ్వు ఉన్నావు కారులో నేను ఉన్నా కోరిలో నువ్వు ఉన్నావు కారన్న 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 వెక్కవేందే మరుదాల ఎర్ర బిల్ల కారులు చూపుతారాయే మరుదాల ఎర్ర బిల్ల కరుణులు చూపుతారాయే మరుదాల ఎర్ర బిల్ల.
అంచుల సీరగట్టి అద్దాల రవిక తొడిగి అంచుల సీరగట్టి అద్దాల రవిక తొడిగి అంచున ఓత వేందే మరదాల ఎర్ర బిల్ల అంచున ఓత వేందే మరదాల ఎర్ర బిల్ల బస్సులు నేను ఉన్నా బస్ స్టాండ్లో నువ్వు ఉన్నావు బస్సులు నేను ఉన్నా బస్ స్టాండ్లో నువ్వు ఉన్నావు బస్సన్న ఎక్కవేందే మరదాల ఎర్ర బిల్ల బబల్ దొడ్డు చూపిస్తారాయే మరదాల ఎర్ర బిల్ల మా ఊరు చూపిస్తారాయే మరదాల ఎర్ర బిల్ల 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 అన్న ఒక ఊపేసినావు తెలుసా? థ్యాంక్ యూ. నిజంగా చాలా చాలా వినడానికి జోష్గా అనిపించేసింది మాకైతే. మరి మా అన్నకి నచ్చిందా లేదో ఒకసారి అడుగుదామా? మంచి గొంతే నీదైతే. మరి అన్న ఎట్లా పాడిండు? అన్న పాట ఎట్లుంది? బాగుంది, పాట అయితే బాగుంది. ఆ పాట కూడా ఒక ఉరుకుతున్నట్టుగా, అంటే ఎక్కడ కూర్చోకుండా రన్నింగ్ ఎట్లుంటుంది అట్లా పరిగెత్తున్నట్టుగా ఉంది పాట. ఆ పాటలో కూడా పదాలను కూడా మంచిగా స్పష్టంగా పలికినావు. అయితే మ్యూజిక్ ప్రాబ్లం వచ్చింది అక్కడక్కడ. మ్యూజిక్ ప్రాబ్లం వల్ల కూడా కొంత ఇబ్బంది పడ్డావు. అయినా కూడా పాట చాలా బాగా పాడినావు. నీ స్థాయి ఎక్కడ ఉందో గొంతు అక్కడ పాట ఉంది కరెక్ట్గా. మరి పైకి పోలే, మరి కిందికి రాలే. థ్యాంక్ యూ సార్. ఓకేనా, మంచిగా పాడినావు, సూపర్. థ్యాంక్ యూ సార్. సుశీర్ గదుల్లో మొత్తానికైతే 2 ఉద్ది కూడా అయిపోయింది. ఇప్పుడు అసలైన ఘట్టం మొదలవుతుంది. అదే తెలుసు కదా, ఈ పరీక్షకి మా అన్న పంచాయతీ తేల్చాలి. బెబలు మీ జుంగల్ని పట్టుకొని తయారుగా ఇక్కడికి వచ్చేసేయాలి, మరి రావాలి. మరి యశ్పాలన్న ఇక వచ్చి నిల్చున్నారు మా వాళ్ళు అయితే. మరి ఎట్లా వాడిరు? ముందుగాల మన మల్లేష్ అన్న బృందం నుంచి ఏ జుంగ ఎట్లా వాడింది? ముందుగా మల్లేశం టీంలో పాడినటువంటి ఇద్దరు మద్దిలేటి అండ్ ఎర్ర అశోక్ 2 పాటలు కూడా, ఇద్దరు తెచ్చిన పాటలు కూడా స్పష్టమైనటువంటి జానపదాలు. ఇవి ఏదో తెచ్చి పాడినమని కాకుండా అచ్చంగా శ్రామికులు పాడుకున్నటువంటి పాటలు అన్నమాట. మన కృష్ణవేణి టీంలో పాడినటువంటి పాటలు కూడా సేమ్ అచ్చం వాళ్ళలాగానే పాడారు. అయితే ఇందులో మద్దిలేటి ఫస్ట్ పాట పాడిన దానికన్నా 2వ పాట చాలా బాగా పాడాడు. మంచిగా స్పష్టంగా పదాలు పలికాడు. మొదటి దానిలో కన్నా 2వ దాంట్లో మార్కులు ఎక్కువ వచ్చినాయి. కానీ శీలన్న పాడినటువంటి 2 పాటలు బాగా పాడాడు, కానీ ధ్వనిలో స్పష్టత లేదు. పదాల ధ్వనిలో ఆ పదాలు పాడేటప్పుడు స్పష్టంగా వినపడట్లే. కాబట్టి వీళ్ళిద్దరూ ఎలిమినేట్ చేస్తూ విన్నర్గా అనూషని చేస్తున్నా. అనూష పాడినటువంటి 2 పాటలు కూడా ఆమె గొంతుకు సరిపోయే పాటలు తెచ్చుకుంది. ఆమె ఎక్కడ ఎత్తుకుందో అక్కడే ముగించింది. ఓకే అనూష, శుభాకాంక్షలు. అవ్వా సుశీర్ గదుల్లా టీవీలకు ఏమన్నా కూర్చున్నారు కదా? అవును, అట్లనే కూర్చునే ఉంటారు. మరి కమ్మని పాటలు, మంచి మంచి పాటలు, కడుపు నిండింది అయ్యల్లా నిండే ఉంటుంది. మరి మామిడి పళ్ళు ఎంత తీయగా ఉంటాయి అప్పుడు చెప్పినా కదా, ఎండాకాలంలో ఇంత మామిడికాయలు కాసినాయి, చెట్టు కింద కూర్చొని తీయగా తినబుద్ధి అవుతుందని. మరి మీరు తిన్నరే అనుకుంటున్నా, మా పాటలు విన్నరే అనుకుంటున్నా. మరి ఇటువంటి పాటలతోని మళ్ళా కలుద్దాం మంచి కళాకారులు. మరి ఇవాళ మీరు చూసారు కదా, క్వార్టర్ ఫైనల్స్ అయితే అయిపోయినాయి. మరి తదుపరి సెమీఫైనల్స్. మరి సెమీఫైనల్స్లో మళ్ళీ ఢీ కొనే పాటలతో మంచి కళాకారులు మరి ఎవరు వస్తారు, ఏడికెళ్ళి వస్తారు, ఎట్లాంటి పాటలతో పోటీ పడతారో చూడాలి అంటే వచ్చే వారం దాకా ఆగాలి. మరి మంచిగా ఎప్పటికీ ఇట్లనే ఆదరిస్తూ ఆశీర్వదిస్తూ ఉండాలి. మరి చూస్తూనే ఉండరు. జనం మెచ్చిన బాటరా, ఇది జానపదాల జాతర ఆట పాట.